ప్రదీప్ బాబు. ఎవరు? మీరా? అమ్మా ప్రదీప్ బాబు ఉన్నారా? అది కాదు రామయ్య గారు, మీరా? గౌరవం ఎలా ఉంది? గౌరవం బాగానే ఉందమ్మా. అదే ప్రదీప్ బాబు ఉన్నారా? ఉన్నారు. ఏమండి ఏమండి, రామయ్య గారు వచ్చారు. వస్తున్నాను. రామయ్య అయ్యా బాగున్నావా? రామయ్య, మనం ఎన్నో ఏళ్ళగా కంటున్న కళలు ఈనాటికి నిజం కాబోతున్నాయి. ప్రభుత్వం వారు ఇక్కడ ఉన్న బంజరు భూముల్ని పేద ప్రజలకు పంచడం కోసం సిద్ధం చేశారు. అదంతా మీ దయ. అదంతా మీ దైవబాబు గారు. నాదేముంది రామయ్య, ఏదో మానవతా దృష్టితో ఆలోచించాను, మీకు సహాయంగా నిలబడ్డాను అంతే. అయ్యా ఆ భగవంతుడు బాబా, ఆ భగవంతుడు సాయం చేస్తాడో లేదో అయ్యా ఆ భగవంతుడు బాబు సాయం చేస్తున్నాడో తెలియదు కానీ వెళ్ళిపోరా. మీరు మాత్రం అడగకుండానే అన్ని ఇచ్చే దేవుడయ్యా. మీరు దేవుడయ్యా, మీరు దేవుడయ్యా. అయ్యో రామయ్య, నేను చేసిన చిన్న సహాయానికే నన్ను దేవుణ్ణి చేయదు. కూర్చో కూర్చో. ఎక్కడో అనామకుడిగా బ్రతకాల్సిన నన్ను చావదీసి పెంచి పెద్ద చేసి ఎంత వాటి చేశారు. ఈ బ్రతుకు మీరు పెట్టిన భిక్ష రామయ్య. మీరే లేకపోతే నాకెక్కడది బ్రతుకు? నన్ను ఎంతటి వాడిని చేసిన ఈ గూడె కోసం నా చివరి రక్తపు పొట్టు వరకు పోరాడతాను, నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. అయ్యా వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను ముందు మొత్తం బాగుగాడు. ఇక నేను వెళ్ళొస్తాను. రామయ్య ఒక్క క్షణం. స్వప్న అలాగేనండి. ఏది రామయ్య? స్వప్న, ఈ డబ్బులు రామయ్యకు ఏమైనా ఖర్చులకు పనికొస్తాయి, సరేనా? రామయ్య తీసుకో. వద్దమ్మా, నా డబ్బులు వద్దమ్మా. తీసుకో. లేదమ్మా, నా డబ్బులు వద్దు. రామయ్య, ఆ డబ్బులు నేను ఇచ్చేయగలను, స్వప్న ఇస్తుంది, తీసుకో. వద్దయ్యా. గౌరమ్మ కట్లమ్మ చెప్తా. వద్దయ్యా, గౌరమ్మ కట్లమ్ముకొని వచ్చే డబ్బులతో కాలం గడుస్తుంది, బొమ్మ తింటున్నా. వద్దయ్యా, మీరు బంజర భూములకి అక్కలు ఇస్తామని ఒక చెడ్డ ఆనందంగా ఉంది. గూడెంకి వెళ్ళి శుభవార్త చెప్పేసి వస్తానయ్యా. అయ్యా నేను వెళ్ళొస్తానయ్యా. స్వప్న, నా ప్రేరణ కొంచెం సిద్ధం చేసావా? చేస్తాను. చూడు, అది ఓకేనా? సార్ నేను గూడెం నుంచి ప్రదీప్ సార్. అవును సార్ చాలా సంతోషం సార్. ఆ బంజరు భూములు పేద ప్రజలకు పంచిపెట్టాం, చాలా గొప్ప విషయం సార్. మా గూడెం ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఉంటారు సార్. హలో ప్రదీప్. ఎవరు? చిలిపి ప్రశ్న. చిలిపి ప్రశ్న. ఎవరు చెప్పు? దాదా, భగవాన్ దాదా. అడిగితే వరాలు ఇచ్చేది ఆ దేవుడైతే అడగకుండానే వరాలు ఇచ్చేది ఈ భగవాన్. ఎందుకు వచ్చావు చెప్పు. భగవాన్ దాదా ఎందుకు వచ్చావు చెప్పు. దాదాలు ఎందుకు వస్తారు? దాదాగిరి చేయడానికి. ఎందుకు వచ్చావు విషయాన్ని సూటిగా చెప్పకపోతే ఎందుకు వచ్చావు విషయాన్ని సూటిగా చెప్పు, లేదంటే కూల్ కూల్ మిస్టర్ ప్రదీప్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ప్లీజ్. ఎందుకు వచ్చావో చెప్పు. గూడెంలో నువ్వు పంచబోయే భూమి నా సొంతం కావాలి. వాటికి ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు? డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నావా? ముల్లోకాలకు అధిపతి ఆ భగవంతుడైతే ఈ లోకానికి అధిపతి ఈ భగవాన్ దాదా. మర్యాదగా ఇచ్చే డబ్బు తీసుకొని ఆ
చేయను. డబ్బు కోసం నమ్మిన వారిని మోసం చేయను. ఆ భూమికి కట్టిన విలువ 10 కోట్లు. 100 కోట్లు ఇచ్చినా సరే ఆ భూమి నీకు తగ్గదు. మర్యాదగా ఎక్కడికి వదులుకోవడం వెనకలేదు. వెళ్ళడానికి కాదురా వచ్చింది, తేల్చుకోవడానికి. మర్యాదగా నా మాట విను, లేదంటే ఏం చేస్తావా? ఏం చేస్తావా? చెప్పేస్తావా? చంపుతాను. నిన్నే కాదు, ఈ గూడాన్ని మొత్తాన్ని శ్మశానంగా మార్చు. ఏం కూర్చోవా? నా గూడాన్ని శ్మశానంగా మారుస్తావా? చూస్తావా? అది చూస్తాను. నువ్వెంతటి మొనగాడివో, ఎంతటి మగాడివో అది చూస్తావా? వద్దు, నన్ను రెచ్చగొట్టద్దు, అంతమైపోతావు. వద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. ఆ భూమి నా సొంతం చేయకపోతే